భద్రాచలంలో అభయాంజనేయ స్వామికి తమలపాకులతో విశేష పూజలు. భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకు ఆకులతో స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక చైతన్యంతో నిండి భక్తుల రాకపోకలతో క్షణక్షణం కిటకిటలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తమ మనసులోని కోరికలు తీర్చమని ప్రార్థనలు చేశారు. తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు స్వామి మహిమను వివరిస్తూ భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఎంతో ఆనందభరితులయ్యారు. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీమద్భద్రాచల క్షేత్ర గౌతమీ తీరవాసినం ఆశ్రితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, చైత్రబహుళ పంచమి మంగళవారం విశేషమైనటువంటి రోజు. వసంత ఋతువులో వచ్చినటువంటి చైత్రపక్షంలో బహుళ పక్షమిగా వచ్చినటువంటి పంచమి రోజు మంగళవారం రావడం విశేషం. అంతేకాకుండా మన అభయాంజనేయ స్వామి వారికి ప్రీతిపాత్రమైంది వసంత ఋతువు. ఎందుకనగా చైత్ర వైశాఖములు వసంత ఋతువు ఉంటుంది. వైశాఖ మాసం స్వామివారి తిరునక్షత్రం అనగా పుట్టినరోజు వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం. ఈ సంవత్సరం మనకు 12 మే 2026 మంగళవారం పూర్వభాద్ర నక్షత్రం వచ్చింది. స్వామివారి హనుమత్ జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించడానికి నిశ్చయించినాము కనుక వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం రోజు వరకు ఏప్రిల్ 22 నుంచి అనగా 21 రోజులు ప్రతినిత్యం కూడాను మన దేవాలయం నందు హనుమద్ మూలమంత్రం మరియు మన్యుసూక్త హవనము సంక్షేప రామాయణ సహితంగా ప్రతిరోజు కూడా స్వామికి ఇష్టమైన ద్రవ్యాలతోని అపూపాలు అనగా అప్పాలు, తమలపాకులు, అరటిపళ్ళు, దానిమ్మ గింజలతోని విశేషంగా పరమాన్నం విశేషంగా స్వామివారికి ప్రతినిత్యం కూడాను
21 రోజులు హోమాలు ఆచరిస్తాం. ఆశాంతంగా 22 మే 2026 మంగళవారం అనగా హనుమత్ జయంతి రోజు ఆశాంతంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా ఉభయ రాష్ట్రాల నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడాను హనుమత్ దీక్షాపరులు దాదాపు సుమారు ఒక 5,000 మంది మన దగ్గరికి వచ్చి మాలా విరమణ చేసి మహాన్నదాన కార్యక్రమం తదియారాధన ఉంటుంది. కనుక భగవద్భక్తులు దాతలు అంతా కూడాను యథావిధిగా ప్రతి సంవత్సరం మన అభయాంజనేయ స్వామి వారి యొక్క కైంకర్యానికి సమర్పించినట్టుగానే ఈ సంవత్సరం కూడా యథావిధిగా మనందరం కూడా ఆచరిద్దాం. వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం అనగా హనుమత్ జయంతి మహోత్సవం రోజు స్వామికి ఇష్టమైన రీతిలో స్వామిని అర్చిద్దాం. అంతేకాకుండా హనుమత్ జయంతి ఆశాంతంగా ముందు నుంచి జరిగేటువంటి 21 రోజుల హోమంలో మనం పాల్గొని తరిద్దాం. జీవితంలో ఉన్న కష్ట నష్టాలని ఒడిదుడుకల్ని అధిగమిద్దాం. జై శ్రీరామ్.